అంటూ కూడా ఇటు చాలా రాష్ట్రాలు ఎక్కడ డ్రగ్స్ పట్టుబడ్డా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్లో కనిపించిన పరిస్థితి. ముఖ్యంగా విశాఖ తీర ప్రాంతాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక గంజాయి అక్రమ రవాణాకు అడ్డాగా మారిపోయాయనే వార్తలు కూడా చాలా వచ్చాయి. గతంలో చూసాం తెలంగాణ నుంచి పోలీసులు వెళ్లి విశాఖ ప్రాంతంలో కూడా సోదాలు చేసి అక్కడ డ్రగ్స్ ఏదైతే గంజాయికి సంబంధించిన నిల్వలను పట్టుకున్న పరిస్థితి కనిపించింది. కానీ నిన్న దాదాపుగా ఒక డ్రై ఈస్ట్ కి సంబంధించి యూరప్ నుంచి వచ్చినటువంటి ఒక కంటైనర్, దాంట్లో దాదాపుగా 25,000 కిలోల డ్రగ్స్ పట్టుబడ్డట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఇంకా అధికారులు అయితే క్లియర్ గా దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే బయట పెట్టలేదు. రైట్, అంతేకాదు పవన్, సో 20 సంవత్సరాలుగా అక్వా రంగానికి సంబంధించిన ఒక కంపెనీ ఈ కంటైనర్ తెప్పించుకున్నట్లుగా తెలుస్తోంది. అండ్ అంతేకాకుండా ఈ ఒక్క కంటైనరే కాదు, సో ఈ పోర్ట్ కి దాదాపుగా నెలకు 4 నుంచి 5 వరకు కంటైనర్లు వస్తున్నట్లుగా తెలుస్తోంది. సో చూద్దాం, ఎప్పుడు గంజాయి అక్రమ రవాణాతో వార్తల్లో నిలిచే విశాఖలో కోకైన్ కలకలం రేగింది. బ్రెజిల్ నుంచి వచ్చిన ఓ కంటైనర్ లో సుమారు 25,000 కిలోల డ్రై ఈస్ట్ లో కోకైన్ కనిపించడం తీవ్ర సంచలనంగా మారింది. ఇక కేంద్ర నిఘా సంస్థలు ఉమ్మడిగా ఆపరేషన్ గరుడలో భాగంగా ఇంటర్పోల్ ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన సిబిఐ అధికారులు ఈ అంతర్జాతీయ డ్రగ్ రాకెట్ ను ఛేదించారు. సుమారు 25,000 కిలోల డ్రై ఈస్ట్ తో కలిపి ఉన్న కోకైన్ స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. అయితే ఎంత మొత్తంలో కోకైన్ స్వాధీనం చేసుకున్నారో ఇంకా తెలియాల్సి ఉంది. విశాఖ పోర్టుకు తరలించిన ఈ కొకైన్ ఏదైతే సరఫరా ఉందో అది తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ఇది లోతుగా దర్యాప్తు చేసిన సిబిఐ అధికారులు కొకైన్ గా నిర్ధారించారు. అంటే 25,000 కేజీల ఏదైతే డ్రై ఈస్ట్ అంటున్నామో ఆ డ్రై ఈస్ట్ అనేది బేకరీ ఐటమ్స్ లో కలిపే ఒక మెటీరియల్, అందులోని కొకైన్ కలిపి దాన్ని ఒక చాక్లెట్ లాగా ఒక ప్యాకింగ్ చేసి దాంట్లో లోపల ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే యాక్చువల్లీ దీనిపైన అధికారులు ఇప్పటి వరకు కూడా ఎటువంటి స్పష్టంగా దాన్ని అధికారికంగా చెప్పలేదు. కానీ వారు సిబిఐ అధికారులు మాత్రం వాటిని పత్రికా ప్రకటన అయితే విడుదల చేశారు. 25 కేజీల డ్రై ఈస్ట్ లో ఈ యొక్క పిల్లెట్స్ రూపంలో ఉన్న కొకైన్ ఉన్నట్లుగా నిర్ధారించారు. అయితే ఇది జనవరి 14న దీన్ని బ్రెజిల్ లో శాంటోస్ పోర్ట్ లో దీన్ని బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. 16 తేదీన అంటే ఇటీవల 3-4 రోజుల క్రితం విశాఖ పోర్టు కేంద్ర నిఘా సంస్థలు ఇంటర్పోల్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా సిబిఐ అదేవిధంగా విశాఖలో ఉన్న కస్టమ్స్ అధికారులు సంయుక్తంగా దీనిపైన ఆపరేషన్ గరుడ పేరుతో రైడ్ చేయడంతో అసలైన విషయం బయటపడింది. దీనిపైన వెంటనే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసి ఏదైతే ఇది బుక్ చేసిన మెటీరియల్ బుక్ చేస్తుందో సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి సంబంధించిన ప్రతినిధులను కలిసి వారికి నోటీసులు అందజేసి వారి సమక్షంలోనే ఈ యొక్క మెటీరియల్ వాళ్ళు సర్టిఫికెట్గా అందులోని మొత్తం అంటే మనం 25,000 కేజీలు కూడా సుమారు ఎలా వస్తుందంటే బ్యాగ్స్ రూపంలో వచ్చింది. ఆ బ్యాగ్ మొత్తం 25 కేజీలు ఉండే ఒక బ్యాగ్ 1000 ప్యాకెట్స్ రావడంతో వాటిని మొత్తం పరిశీలించిన వారి సమక్షంలోని కొకైన్ బయటపడడం తెలుస్తుంది. కానీ దీనిపైన మాత్రం ఏదైతే ఆక్వా సంస్థ ప్రతినిధి మాత్రం ఒక మీడియా ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి దీనికి మాకు ఎటువంటి సంబంధం లేదు, రావాల్సిన సమయానికన్నా ఆలస్యంగా వచ్చింది విశాఖ పోర్టుకి, దీనిపైన మాకు ఎటువంటి సంబంధం లేదు, అదేవిధంగా రాజకీయ పార్టీలకు కూడా ఎటువంటి సంబంధం లేదు, మేము ఏదైతే సిబిఐ వెల్లడించిందో దానికి మేము మా కంపెనీ తరఫునే పోరాడతాం అంటూ కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి చెప్పింది పవర్. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.